హే గాయ్స్, సో ఈరోజు నా బర్త్డే. సో ఇప్పుడైతే లేచాను నేను. సో లేచాక ఇక అన్ని పనులు చేయాలి కదా. సో ఈరోజు వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నా. సో ఏమేమి చేస్తాను అనేది. సో యాక్చువల్గా నేను ఎప్పుడు పెట్టలేదు వ్లాగ్ బర్త్డేది. సో ఈసారి అయితే పెడదామని. సో చూడండి ఈరోజు ఏమేమి చేస్తాను. సో గాయ్స్ ఇప్పుడైతే హార్లిక్స్ తాగుతున్నా. తాగినాక వంట చేయాలి. సో ఫస్ట్గా పనిలా వెళ్ళిపోవాలన్నమాట. పని చేసుకుంటా. ఇది నాది, ఇది ఈమెది. ఏది బాగుంది? బ్యాక్ తిప్పు. ఇది నాది, ఇది ఈమె పెట్టుకున్నది. నాదే బాగుంది. బర్త్డే డ్రెస్ ఒకసారి చూపిస్తా. చూపి ఒకసారి. ఇది నేనే స్టిచ్ చేసుకున్నా. దీని తర్వాత ఇది దీనికి సెట్ నెక్లెస్, ఇది బ్యాంగిల్, దీనికి షూస్ ఇస్తాను. రెడీ అయ్యి సో గైస్ నేనైతే రెడీ అయిపోయా. సో ఫైనల్ లుక్ వచ్చేసి నాది ఇది. సో బయటికి వెళ్ళాక అయితే హెయిర్ అయితే లీవ్ చేసుకోవాలి ఫ్రంట్లో. సో అలానే జస్ట్ క్లిప్ పెట్టి పెట్టాను నేను. సో ఇప్పుడు చూడండి, మా అన్న నన్నే చూస్తున్నాడు కాబట్టి నాకైతే నవ్వు వస్తుంది. ఒకటే ఏం చెప్పాలో అర్థమవుతలేదు వీడియోలో, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. సో అక్కడ జోక్ ఉండే మొత్తము. సో గైస్ ఈ ఫ్రాక్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను. సో ఎలా ఉందనేది మీరైతే కమెంట్లో చెప్పండి, బాగుందా లేదా అనేది. సో ఇదైతే వెళ్ళిపోయినాం, కేక్ ఫ్యాక్టరీకి వెళ్ళినాం. కేక్ ఫ్యాక్టరీకి వెళ్ళినాక కేక్ అయితే తీసుకున్నాము. సో చూడండి ఇక్కడ ఫస్ట్ కేక్ ఉంది కదా, ఆ కేక్ అయితే తీసుకున్నాము. అది చూడండి ఇక్కడ అన్నీ తీసుకున్నాడు తను. సో నేను లేను అక్కడ, నేను బయట ఉన్నాను. తను అన్నీ తీసుకున్నాడు. సో ఇక్కడ నా కోసం ఇది క్రౌన్ అంటారు కదా దీన్ని, అది కూడా తీసుకున్నాను. అసలు నేను ఎప్పుడు పెట్టుకోలేదు ఇప్పటివరకు, చిన్నప్పటి నుంచి కూడా అసలు పెట్టుకోలేదు. సో ఫస్ట్ టైం ఇది క్రౌన్ పెట్టుకోవడము. సో బాగుండే, నాకైతే బాగా నచ్చింది క్రౌన్ కదా, బాగుంది కదా ఇది. సో దాంతోపాటు పెప్పర్ పాప్ ఏదో ఉంటుంది కదా, అవి కూడా తీసుకున్నాడు. అన్నీ తీసుకొని ఇక లొకేషన్ ఎక్కడ వెళ్ళాలనేది వెళ్తున్నాం మేము. సో ఫైనల్గా ట్యాంక్ బండ్ కానీ ఫిక్స్ అయిపోయినాము. ఫస్ట్ హైటెక్ సిటీ వెళ్దాం అనుకున్నాం, తర్వాత లేదులే ట్యాంక్ బండ్ వెళ్దామని వెళ్ళినాము. అక్కడ చాలా కేక్ కటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా. సో అక్కడికైతే వెళ్ళినాము. సో వెళ్ళి ప్లేస్ చూస్తున్నాం, ఎక్కడ మంచిగా లైటింగ్ వస్తాయి, అన్నీ వస్తాయి, అక్కడనే కట్ చేసుకోవాలి కదా. మళ్ళీ అంత డ్రెస్ వేసుకొని అంత ఉండి కూడా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ లైటింగ్ లేకపోతే. సో అక్కడైతే వెళ్తున్నాము. సో చూడండి, సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసాము. ఏది వ్యూ బాగుంటుంది, ఎక్కడ కట్ చేసుకోవాలనేది. చాలామంది ఉన్నారు కదా అక్కడ. సో మేము వెళ్ళింది యాక్చువల్గా 10 అయింది. సో అలా చూస్తుండగా మాకైతే ఒక కరెక్ట్ ప్లేస్ దొరికింది అనమాట, కరెక్ట్ సెట్ అయ్యేటట్టు. సో గైస్ ఫైనల్గా ఇదే ప్లేస్ మనం కట్ చేస్తున్నాం కేక్ అయితే. సో బర్త్డే ఎలా జరుపుకోవాలి అనేది నా కోరిక అనమాట. ఎప్పుడు నేను బయట కట్ చేసుకోలేదు కేకు, ఇది ఫస్ట్ టైం నేను లైఫ్లో బయట కట్ చేసుకోవడము. సో ఇలా ఉండే అనమాట, ఏదో అలా జరిగిపోయింది బర్త్డే, కానీ బాగానే జరిగింది నాకు అన్నట్టు అయితే బాగానే జరిగింది. సో చూడండి ఇలా అయితే జరుపుకున్నాం మేము బర్త్డే అయితే. సో గైస్ ఇక్కడ అందరు నా కేక్ తినిపించేశారు. సో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు నాతో పాటు, కానీ వాళ్ళు వీడియోలో లేడు అంతే. సో ఇక్కడ అయితే మా అన్న వచ్చిండు. సో మా అన్న కేక్ తినిపించిండు, ప్లస్ నాకు గిఫ్ట్ కూడా ఇచ్చిండు. గిఫ్ట్ అంటే ఏదో పెద్ద గిఫ్ట్ కాదు, కానీ నాకు నచ్చింది కాబట్టి అది నాకు ఎక్కువనే. సో అందరికీ ఒక డౌట్ రావచ్చు, శివ ఏమి ఇచ్చిండని గిఫ్ట్. మా అన్న చాక్లెట్ ఇచ్చిండు, మళ్ళీ శివ ఏమి ఇచ్చిండు అని అనుకోవచ్చు మీరు.
సో అక్కడ గిఫ్ట్ ఇవ్వడానికి ఏం లేదు, ఎందుకైతే అన్నీ చేసిండు తనే కదా. సో మళ్ళీ స్పెషల్గా గిఫ్ట్ అని ఎక్స్పెక్ట్ చేయను నేను. సో ఇక్కడ చూడండి మా అన్న అయితే నాకు చాక్లెట్ ఇచ్చిండు సిల్క్. సో దాని తర్వాత అయితే మేము బయలుదేరాం, మళ్ళీ తినాలి కదా అని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ సెక్రటేరియట్ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, వైట్గా. సో చూస్తే దూరం చూసి నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు తాజ్మహల్ లాగానే అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి ఇది ప్యూర్ వెజిటేరియన్ ధాబా అనమాట. దసరా టైంలో కదా నాన్ వెజ్ తినమన్నమాట. సో అందుకని ఇక్కడికి వచ్చాము. చూడండి అందరు కూర్చున్నాము. సో ఇక్కడ నేను మా అన్న కూర్చున్నాము. సో ఇక్కడ ఏమో శివ కూర్చున్నాడు, ప్లస్ అవతల సైడ్లో ఏమో మా ఫ్రెండ్స్ కూర్చున్నారు. సో గైస్ ఫైనల్గా అక్కడ తినేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.